ఇది 5 AM గాట్ రెడీ టు ది ఎయిర్పోర్ట్. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కే ముందు, తర్వాత ఫ్లైట్లో. ఇది నా కుంభమేళా ప్రస్థానం. సో ఫస్ట్ మేము బెంగళూరు నుంచి భువనేశ్వర్కి వెళ్ళాము. సో ఈ పిక్ భువనేశ్వర్లో. భువనేశ్వర్ నుంచి మళ్ళీ మేము పాట్నాకి వెళ్ళాము. పాట్నాలో ఒక 3-4 అవర్స్ ఉన్నాము. మళ్ళీ ఈవినింగ్కి ట్రైన్. సో ఇది పాట్నాలో టెంపుల్, హనుమాన్ టెంపుల్, ఫేమస్ టెంపుల్ నియర్ టు రైల్వే స్టేషన్. అది రైల్వే స్టేషన్, పాట్నా రైల్వే స్టేషన్. ఇది మహావీర్ టెంపుల్, హనుమాన్ టెంపుల్. అండ్ అక్కడ స్ట్రీట్ ఫుడ్, టీతో పాటు కొన్ని స్నాక్స్ ట్రై చేసాము. లిట్టి చౌకీ, దీని పేరేదో గుర్తులేదు కానీ చాలా బాగున్నాయి టేస్టీగా స్ట్రీట్ ఫుడ్. ఇది లిట్టి చౌకీ. సో అది అయిన తర్వాత ఇది పాట్నాలో ట్రైన్. అసలు ఇది ట్రైన్ కాదు బాబోయ్, అసలు మనుషులు ఎక్కనీయకుండా మమ్మల్ని మా రిజర్వేషన్ సీట్లను ఆక్యుపై చేసి. ఈ పాప చాలా టాలెంటెడ్. తను అసలు ఉండాల్సిన ప్లేస్ కాదు పాట్నా, బట్ స్టిల్ ఒక్కొక్కరికి డ్రెస్ పెట్టింది. ఫైనలీ వారణాసి బ్రిడ్జ్ ఎంటర్ అయ్యాం. సో అదంతా ఘాట్స్, లైటింగ్. ట్రైన్ మోస్ట్లీ అది లేట్ అయింది. 9కి రావాల్సింది, 1 hour లేట్ అయింది. 10కి వచ్చింది. ఫుల్ ట్రాఫిక్, అసలు ఎక్కడక్కడ జామ్ అయిపోతున్నాయి. చూడండి అక్కడ చాలా హారిబుల్ అన్నమాట. మొత్తం ఎక్కడెక్కడ జనాలు అందరు ఇక్కడే ఉన్నారు. సో ఇది రైల్వే స్టేషన్ పరిస్థితి. సో ఇది ఫ్రంట్ ఆఫ్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ డే కాశీ విశ్వనాథ దర్శనం కోసం వెళ్తున్నాం అన్నమాట. రిక్షా తీసుకున్నాం మా రూమ్ నుంచి, బట్ అది కూడా కొంచెం దూరమే. అక్కడి నుంచి నడవాల్సి వచ్చింది. బట్ నడిచి ఇదంతా టెంపుల్కి వెళ్ళే దారి. చూసాక జనాలు ఫుల్ క్రౌడ్. అట్లా కిలి మాకేం ఇబ్బంది అవ్వలేదు. అవన్నీ షాప్స్, అంతా ఫుల్ టెంపుల్ దారి. అది అక్కడ అయిపోయిన తర్వాత ప్రయాగ్రాజ్కి బయలుదేరాము. సో కొంచెం దూరం తర్వాత ఆపేశారు, అంటే ఒక 10 kilometers బిఫోర్. అక్కడి నుంచి బైక్స్ అన్నమాట. బైక్లో డబ్బులు కాదు, 3s ఎక్కించుకుంటానని చెప్పాడు వాడు తోలడానికి అయిపోయింది మా పని. వాడు 10 kilometers, లక్కీలీ 10 kilometers తీసుకెళ్ళకుండా 5 kilometers ఆపేశాడు. అది లక్ కాదు, బట్ స్టిల్ ఆడు తోలడానికి అదే ఎక్కువ. అక్కడి నుంచి నడిచి మళ్ళీ అదిగో ఇదంతా నడవాలన్నమాట. ఆల్మోస్ట్ కిలోమీటర్స్. టోటల్ ఎన్ని కిలోమీటర్స్ నడుచుంటామో దేవుడికే తెలియాలి. బట్ ద ఫైనల్ అవుట్పుట్ వాస్ ఆసమ్. అక్కడ వెళ్ళిన తర్వాత అసలు లోపలికి మాత్రం మేము వెళ్ళిన చోట అది సెక్టర్ సంథింగ్ 24 or 32 ఏదో ఉంది. అక్కడ అస్సలు జనాలు లేరు. అంతా నడుచుకుంటా వెళ్ళాము. అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. అది సెక్టర్, దానికి వెళ్ళాము మేము. సో మొత్తానికి ఆ ఏరియాలో ఎవ్వరు లేరు. హ్యాపీగా మునుమునకు వేసుకున్నాం. సో అక్కడ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. చేంజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని ప్రశాంతంగా మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాం. సో సేమ్ బైక్. ఈసారి ఈ బైక్ వాడు పాపం చాలా మంచి అతను, బాగా తీసుకొని పోయాడు. వాళ్ళు బతకాలి కదా. సో ఛార్జెస్ అనేవి మాత్రం అడగొద్దు దయచేసి. హారిబుల్. ఇది ఛాయ్, తండూరి ఛాయ్ అంట, ఫేమస్ ఆన్ ద వే ఫ్రమ్ ప్రయాగ్రాజ్ టు వారణాసి. అసలు టేస్ట్ చాలా బాగుంది. ట్రై చేయాల్సింది. సో ఎలా చేస్తున్నాడో చూడండి. హైలైట్ అసలు. అండ్ ఇతని క్రియేటివిటీ చూసారా, ఇక్కడ చెట్టుకి ఆ డ్యామేజ్ జరగకుండా వాష్ బేసిన్ కట్టాడు. షాప్ కూడా ఆ చెట్టుని డ్యామేజ్ చేయకుండా కట్టుకున్నాడు చాలా నీట్గా. క్రియేటివిటీ అట్ ఇట్ స్పీక్స్. సో ఇక్కడ కొన్ని స్వీట్స్ ట్రై చేసాము. గుజియా, తర్వాత ఇది కూడా ఏదో పేరు చెప్పాడు, సారీ అంత గుర్తు పెట్టుకోలేదు నేను. ఇది ఫేమస్ రాజ్ భండార్ అనేసి అక్కడ చాట్ షాపు. దహీ చాట్ ట్రై చేసాము.
కట్లెట్ ఏదో ట్రై చేసాం. ఇది ఆ ప్లేస్ హిస్టరీ, ఇది కట్లెట్ చాట్. సో ఫైనలీ ఇది మా ప్రస్థానం టు ప్రయాగ్.